హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో యాక్చువల్గా ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో కొంచెమే షూట్ చేశాను, అది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అలా ప్రేయర్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక క్లిక్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ లంచ్లోకి వచ్చేసి పప్పు, ఎగ్ ఫ్రై అండ్ చింతకాయ పచ్చడి, సూపర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ మా మమ్మీ అండ్ మా పెద్దోడైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. సో అది ఎవ్రీ వీక్ అలా చేస్తూ ఉంటారనమాట, తొందరగా తినేయడానికి అట్లా అవ్వడానికి. సో నేను కూడా కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఫ్యామిలీతో విందు భోజనం లాగా అనమాట. ఎవ్రీ సండే మేమందరం కలిసి ఇలా కూర్చొని వెరైటీస్ చేసినప్పుడు కలిసి భోజనం చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్ అండ్ టమాటా పప్పు సూపర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగా అనిపించింది. సో అలా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా పెద్దోడు, మా అమ్మ ఫుడ్ ఛాలెంజ్. సో ఇది వరకు ఫుడ్ ఛాలెంజెస్ చాలా చేశాను, నా ఓల్డ్ వీడియోస్లో చూసేయండి ఎవరైనా చూడకపోతే. అందులోకి నెయ్యి కూడా అనమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఫ్యామిలీతో కూర్చొని తిన్న ప్రతిసారి కూడా. హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందరం కలిసి కూర్చొని తింటూ ఉంటాం. మా డాడీ యాక్చువల్గా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత మేమందరం కూర్చొని తింటున్నాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక ఫస్ట్ పాస్టర్ గారు వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మేము తింటామన్నమాట. ఒక్కొక్కసారి కలిసి కూర్చొని తినడానికి అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి అవ్వదు. సో అలా సండే మా ఇంట్లో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇలా బ్లాగ్ తీసిన ప్రతిసారి కూడా. నాకు తెలిసి ఆల్మోస్ట్ నా వీడియోస్లో మా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తినడం నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో రెడీ 1 2 3 స్టార్ట్ అని ఇక్కడ అందరూ స్టార్ట్ చేస్తున్నారనమాట. నలుగురు పెట్టేసుకున్నారు ఫుడ్ ఛాలెంజ్. నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో మా చిన్నోడు, పెద్దోడు, మా చెల్లి అండ్ మా అమ్మ. సో ఎవరు గెలిచారు ఏంటి అంటే మా పెద్దోడే గెలిచాడనమాట. సో పంతానికి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, రోషానికి వెళ్ళిపోయి ఫాస్ట్గా గెలిచేయాలి అని వాడు పోటీ పెట్టిన ప్రతిసారి కూడా గెలుస్తాడనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఒక స్నాప్, ఆ స్నాప్ తర్వాత ఇక్కడ ఒక ప్రయోగం అనమాట ఇది. సో చిన్న చిన్న పుల్లలు తీసుకొచ్చి అవి వెలిగించి మా చెల్లి దాని మీద ఇవి లింకా బాటిల్స్ అలా ఉంటాయి కదా, దాని మీద మూత ఒకటి తీసి పెట్టేసి అందులో కొబ్బరి నూనె పోసి ఏదో చేశారు. ఈ ప్రయోగం ఏమైందో ఏంటో తెలియదు. నేను కొంచెం వీడియోనే తీశాను. తర్వాత ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట, ఫెయిల్ అయిపోయింది. సండే వ్లాగ్, వీకెండ్ వ్లాగ్ ఇలా అయితే జరిగింది, కొంచెం ఫన్నీగా. సో ఈవినింగ్ టైం అనమాట. ఇది ఒక పక్క గాలి వస్తూ ఉండింది, ఒక పక్క ఇలా చేశారనమాట. సో ఫైనల్గా ఇలా అయితే అయిపోయింది సండే బ్లాగ్. నేను ఇంతటితో ఎండ్ చేసా. ఇంతకు మించి తర్వాత గేమ్స్ ఆడారు, చాలా చాలా జరిగినాయి. నేనైతే కంటిన్యూ చేయలేదన్నమాట. సో అందులో చూసారా, అందులో కొబ్బరి నూనె పోసారు. ఎందుకు పోసారు ఏంటనేది నాకైతే తెలియలేదు. సో కొంచెం ఫన్నీ వీడియో సండే వ్లాగ్ నేను మీతో షేర్ చేశాను అనమాట. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే ఇంటూ తెలుగు మీరాని. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో స్టే ఇంటూ తెలుగు మీరాని. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.